హాయ్ అండి, నమస్తే. తెలంగాణలో ఆశా వర్కర్లు అయితే రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాలు రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో 19 సంవత్సరాలు మేము పనిచేస్తున్నా కూడా నేడు మాకు పరీక్షలు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మమ్మల్ని పరీక్ష రాయమంటే మేము ఎలా రాస్తాం? ఇప్పటికీ చదువుకోని వాళ్ళు ఉన్నారు. కనీసం మేము ఇన్ని రోజులు మా సేవను గుర్తించి మాకు ప్రభుత్వం మాకు ఏదైనా జీతాలు పెంచాల్సింది, అదేవిధంగా మాకు భరోసా, ఉద్యోగ భరోసా ఇవ్వాల్సింది. ఈ సమయంలో మాకు పరీక్ష రాయమంటే మేము ఎలా రాస్తామని వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. CI2 ఆధ్వర్యంలో అయితే ధర్నా చేస్తున్నారు. ఫస్ట్ CI2 ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏం చెప్తారు వీళ్ళు ధర్నా చేస్తున్నారు? వాళ్ళకి ఏం డిమాండ్స్ ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్స్ సమస్యల మీద ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్స్లను రాత పరీక్షలు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాత పరీక్షలు పెట్టి ఈరోజు రాత పరీక్షలలో పాస్ కాకుంటే ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధానం ఉంది. అందుకోసమే ఈరోజు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నెళ్ళు లేని ఇప్పుడు ముసలోళ్ళు అవుతున్నా ఇప్పుడు రాత పరీక్షలు పెట్టి ప్రభుత్వం ఏదో విధంగా వీళ్ళని ఉద్యోగం నుంచి గెంటియాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం వెంటనే తక్షణమే రాత పరీక్షలు రద్దు చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్స్ ఉన్నటువంటి ESI, PF సౌకర్యం వెంటనే కల్పించాలి. అదేవిధంగా మినిమం వేజెస్ 18,000 నెలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, మీరేం చెప్తారమ్మా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాం. సుమారు 20 సంవత్సరాలు రూరల్ ప్రాంతంలో, 19 సంవత్సరాలు అర్బన్ ప్రాంతంలో చేస్తున్నామంటున్నారు. ఈ సేవకి గుర్తించి ప్రభుత్వం మీకు భరోసా కల్పించాలంటున్నారు. బట్ మిమ్మల్ని పరీక్షలకు రాయమంటే మీరు రాసే పరిస్థితి ఉందా? ఆశా వర్కర్లుగా గత 33 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో, అట్లాగే రూరల్ అర్బన్ ప్రాంతాలలో 19 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి తల్లో నాలుకగా ఆశాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లను రాత పరీక్షలు పెట్టి ఇంటికి పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కరోనా లాంటి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఆశాలు ప్రజలకు సర్వీస్ అందించారు. ఆశాలు కరోనా రోగం వచ్చి ప్రాణాలు అర్పిస్తూ కూడా తాము వెనక్కి పోకుండా ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశాలను గ్లోబల్ హెల్త్ లీడర్స్ గా, హెల్త్ వారియర్స్ గా గుర్తించినటువంటి పరిస్థితి. కానీ మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం ఆశాలను కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి. వారికి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆశాలను 18,000 రూపాయలు ఇచ్చి వారితో పని చేయించుకుంటామని చెప్పారో కనీసం అదైనా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆశాలకు కొత్తగా ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లలో ఫెయిల్ అయితే వాళ్ళు ఇంటికి పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రయత్నాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆశా వర్కర్స్ యూనియన్ CI2 గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా ఇప్పుడు మామూలుగా ఉద్యోగాలలో మళ్ళీ కొత్త ఆశా వర్కర్లను కనుక తీసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి అట్లా తీసుకున్నా పర్లేదు. బట్ మళ్ళీ వీళ్ళని రాయమంటే రాసే పరిస్థితి ఉందన్నాడు. రాసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకటే ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి, ఆశా వర్కర్లు ప్రజల్లో ఉంటూ ప్రతి రోగానికి సంబంధించినటువంటి వైద్యం, సలహాలు, సూచనలు చేసేటువంటి పని వాళ్ళది. ఆశా వర్కర్లు ఉన్నారంటే ఏంటంటే ఎవరికైనా జబ్బు చేస్తే మీకు పలానా జబ్బు వచ్చింది, హాస్పిటల్కి రావాలి, వైద్యం తీసుకోవాలని చెప్పి చేయించాలి. అట్లాగే ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఆమెను గుర్తించి ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ఏదైనా హాస్పిటల్లో మాత్రమే డెలివరీ అయ్యేటట్టుగా చూసేటువంటి పని ఆశా పని. అట్లా కాకుండా ఇలా ఆశా వర్కర్లే వైద్యం చేస్తున్నట్టుగా వీళ్ళకి ఎగ్జామ్ పెడతా ఉండడం మాత్రం చాలా దుర్మార్గం. గత 20 సంవత్సరాలుగా 50 ఏళ్ళ పైబడి, 60 ఏళ్ళ పైబడి పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ పెడితే కొంత ఇబ్బందులు జరిగి వాళ్ళు పనిలో నుంచి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మాకు పోరాటాలు కొత్త కాదు. ఆ రకంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్, మనం ఒక్కొక్క దగ్గరికి పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, కొద్దిగా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు అసలు అంటే ఈ వయసులో వీళ్ళకి ఎగ్జామ్ పెడితే ఈ అమ్మ ఎలా రాస్తుంది? ఒక్కసారి అమ్మని చూపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు తల్లి? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే రాసే పరిస్థితి లేదండి నాకు. అందుకని
ఇది ఎగ్జామ్ అనేది తీసేయాలి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని పనిచేస్తున్నావు. నేను ఈ పనినే నమ్ముకొని చేస్తున్నాం. 10 ఏళ్ళు మేము జీతం లేకుండా చేసినాం. సేవ చేస్తే ఒకప్పుడు వస్తుంది కదా మాకు అంటూ పారితోషికాలు కాకుండా నౌకరి కనీస వేతనం ఇస్తారు కదా అని నమ్ముకొని ఉన్నాము. ఈయాటి రోజున ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని తీసేస్తే మా పరిస్థితి ఏంది? వయసు ఉడిగిన తర్వాత మా పిల్లలు పెరిగిండ్లు, మాకు చేయలేని పరిస్థితి. మా గతి. మీ వయసు ఎంత ఉంటుంది తల్లి? మీ వయసు ఎంత? నేను 60 ఏళ్ళు ఉంటానండి. 60 ఏళ్ళకి నీకు పరీక్ష పెడతా అంటున్నా? అవునండి, అవునండి. అంటే రాస్తావా మరి పరీక్ష? రాయలేమండి, అది రద్దు చేయాలండి. నాకంటే కూడా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారండి. ఏరియా తిరిగి చేయగలుగుతాను కానీ ఎగ్జామ్ అంటే మా వల్ల కాదండి. 20 ఏళ్ళు నువ్వు పడ్డ కష్టాలండి, ఎలాంటి సేవలు నువ్వు అందించావు? ప్రెగ్నెంట్ కాగానే నమోదు చేయించడము, ఆమెను డెలివరీకి తీసుకెళ్ళడము, పరీక్షలు చేయించడము, చిన్నపిల్లలకు టీకాలు వేయించడము, టీబీ వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వడము, ఎవరికైనా ఇంజక్షన్లు పిల్లలకు, పెద్దవాళ్లకు, వృద్ధులకు బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు, మళ్ళీ టెస్టులు చేయించుడు, ఇవన్నీ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.